రాజకీయాల్లో సినీ కళ పెరుగుతోంది. సినీ తారలు బాక్స్ ఆఫీసు వదిలి ఎన్నికల బరిలో నిలుస్తూ రాజకీయాలకు గ్లామర్ తెస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల ప్రచారంలో తారల సందడి పెరిగింది. ప్రత్యక్షంగా పోటీ పడేవారు కొందరైతే కేవలం ప్రచారం చేసేవాళ్లు మరికొందరు. వెండితెరపై తళుక్కుమంటూ గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన వారు ఏ మేరకు ఓట్లు రాల్చగలరన్నది కాలమే నిర్ణయించాలి. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. సినీ రంగంలో ప్రేక్షకులను మెప్పించిన నటులు సినిమా జీవితం అనంతరం రాజకీయాలనే కెరీర్గా ఎంచుకుంటున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ 80వ దశకంలోనే రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించారు. 1984లో అలహాబాద్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ ఆ తర్వాత రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. అయితే అమితాబ్ సతీమణి జయా బచ్చన్ క్రియాశీల రాజకీయాల్లో విజయవంతమయ్యారు. జయ సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రముఖ హిందీ నటుడు రాజ్ బబ్బర్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో యూపీలోని మధుర నుంచి ఎంపీగా ఎన్నికైన నటి హేమమాలిని ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మోదీ సన్నిహితుడైన నటుడు పరేష్ రావల్ 2014లో అహ్మదాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మళ్లీ టికెట్ ఆశించినా నిరాశే ఎదురైంది. మొదట నుంచి భాజపాలో ఉన్న షాట్గన్ శత్రుఘ్న సిన్హా ఆ పార్టీని వీడారు. పట్నా సాహిబ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న శత్రుఘ్న సిన్హా ఈసారి ఆ టికెట్ ను భాజపా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఇచ్చినందున కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ ఎంపీగా గెలిచి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఆయన వారసత్వాన్ని కుమారుడు సంజయ్ దత్ కొనసాగించడం లేదు. అలనాటి బాలీవుడ్ స్టార్ వినోద్ ఖన్నా 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా, నటుడు మహేష్ మంజ్రేకర్, నటి కిరణ్ ఖేర్ రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లే. తాజాగా ఈ జాబితాలోకి రంగీలా తార, నిన్నటి తరం కథానాయిక ఊర్మిళా మతోంద్కర్ ప్రవేశించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఈ అందాల నటి ఉత్తర ముంబై స్థానం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. మరో సీనియర్ నటి జయప్రద ఇటీవల భాజపాలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్సభ స్థానం నుంచి జయప్రద బరిలోకి దిగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా విభాగ బాధ్యతలను నటి దివ్యస్పందన పర్యవేక్షిస్తున్నారు. ట్విట్టర్లో ప్రధాని మోదీ, భాజపాపై ఆమె వేసే చతుర్లను నెటిజన్లు బాగా ఆస్వాదిస్తుంటారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా రాజకీయాల్లో చేరుతారని వార్తలొచ్చినా అవన్నీ వదంతులేనని సల్మాన్ సన్నిహితులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ లో మున్మున్ సేన్, మిమీ చక్రవర్తి, నస్రత్ జహాన్ వంటి కథానాయికలు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దక్షిణ భారత రాజకీయాల్లోనూ సినీ స్టార్లు అధికంగానే ఉన్నారు. అసలు దక్షిణ భారత రాజకీయాల్లో సినీ స్టార్లది ఓ శకం అంటే అతిశయోక్తి కాదు. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, కర్ణాటకలో నిర్మాత కుమారస్వామి, హీరో అంబరీష్ రాజకీయాలను ఏలారు. వీరిలో కుమారస్వామి ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన నటుడు చిరంజీవి. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో ఉన్నారు. తమిళనాడులో విశ్వనటుడు కమల్ హాసన్ పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఆయన స్నేహితుడు తమిళనాట తలైవా అని పిలుచుకునే ప్రఖ్యాత హీరో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఈసారి ఎన్నికల గోదాలోకి దూకారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో కర్ణాటకలోని మండ్యా లోక్సభ స్థానం నుంచి 2 సినీ నటులు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు అంబరీష్ భార్య నటి సుమలత అయితే మరొకరు కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు హీరో నిఖిల్. ఇక్కడ స్వతంత్రంగా పోటీ చేస్తున్న సుమలతకు భాజపా బయట నుంచి మద్దతు పలుకుతుండటంతో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అభినయంతో అభిమానుల్ని అలరించిన అగ్రతారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అద్భుత చిత్రాలతో వసూళ్ల వర్షం కురిపించిన నటీనటులు ఓట్ల కలెక్షన్లలో ఎంత మేరకు రాణిస్తారన్నది వేచి చూడాల్సిందే.